ఓం శాంతి. జనవరి 8వ తారీఖు 2024 ప్రాతః మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి స్మృతిలో ఉంటూ సదా హర్షితంగా ఉండండి. స్మృతిలో ఉండేవారు చాలా రమణీకంగా మరియు మధురంగా ఉంటారు. సంతోషములో ఉంటూ సేవ చేస్తారు. ప్రశ్న: జ్ఞానపు నషాతో పాటుగా ఏ చెకింగును చేయడం ఎంతో అవసరము? జవాబు: జ్ఞానపు నష అయితే ఉంటుంది, కానీ చెక్ చేసుకోండి, దేహీ అభిమానిగా ఎంతవరకు అయ్యారు. జ్ఞానమైతే చాలా సహజమైనది, కానీ యోగములోనే మాయ విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. గృహస్థ వ్యవహారములో అనాసక్తులుగా ఉండాలి. మాయ ఎలుక లోపలే కొరికి వేస్తున్నా బయటకు ఏమీ తెలియకుండా ఉండడం కాదు. మీ నాడిని మీరే చూసుకుంటూ ఉండండి. బాబాపై నాకు లోతైన ప్రేమ ఉందా? నేనెంత సమయం స్మృతిలో ఉంటున్నాను? పాట: దీపపు పురుగు దీపములో ఎందుకు దగ్ధమవ్వలేదు? ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాటలోని లైనును విన్నారు. తండ్రి ఇంతటి సత్తాను చూపిస్తున్నప్పుడు, మీరు ఇంత సుందరంగా తయారవుతున్నప్పుడు, మరి ఇటువంటి తండ్రికి చెందిన వారిగా ఎందుకు అయిపోకూడదు? ఈ తండ్రి నల్లగా ఉన్నవారి నుండి సుందరంగా తయారు చేస్తారు. మేము నల్లగా ఉన్నవారి నుండి తెల్లగా అవుతామని పిల్లలు భావిస్తారు. ఇది ఏ ఒక్కరి విషయమో కాదు. వారు శ్రీకృష్ణుణ్ణి శ్యామసుందరుడని అంటారు. చిత్రాలను కూడా అదే విధంగా తయారు చేస్తారు. కొన్నింటిని సుందరంగా, కొన్నింటిని శ్యామంగా తయారు చేస్తారు. కానీ అలా ఎలా జరగగలదన్నది మనుషులు అర్థం చేసుకోరు. సత్యయుగపు యువరాజైన శ్రీకృష్ణుడు నల్లగా ఉండరు. శ్రీకృష్ణుని విషయంలో అందరూ శ్రీకృష్ణుని వంటి పుత్రుడు కావాలని, పతి లభించాలని కోరుకుంటారు. మరి అటువంటప్పుడు అతను నల్లని వాడిగా ఎలా అవ్వగలరు? ఏమీ అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుణ్ణి నల్లగా, శ్యామంగా ఎందుకు తయారు చేశారు? దానికి కారణం కావాలి. సర్పముపై నాట్యం చేసినట్లుగా ఏదైతే చూపిస్తారో, వాస్తవానికి అటువంటి విషయమేదీ జరగదు. శాస్త్రాలలో ఇటువంటి విషయాలను విని అలా అనేస్తారు. వాస్తవానికి అటువంటి విషయాలేవీ లేవు. శేషనాగు శయ్యపైన నారాయణుడు కూర్చున్నారని చిత్రాలలో చూపిస్తారు. కానీ అటువంటి సర్పము యొక్క శయ్య మొదలైనవేమీ ఉండవు. సర్పానికి ఇన్ని వందలాది ముఖాలేమైనా ఉంటాయా? వారు కూర్చొని ఎటువంటి చిత్రాలను తయారు చేశారో చూడండి. తండ్రి అర్థం చేయిస్తారు, వీటిలో అసలు అర్థమేమీ లేదు. ఇవన్నీ భక్తి మార్గపు చిత్రాలు. కానీ ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ప్రారంభం నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఏ నాటకమైతే షూటింగ్ అయ్యిందో అది మళ్ళీ పునరావృతం అవ్వాలి. కేవలం భక్తిలో ఏమేమి చేస్తారనేది అర్థం చేయించడం జరుగుతుంది. ఎంత ఖర్చు చేస్తారు, ఎలాంటి చిత్రాలు మొదలైన వాటిని తయారు చేస్తారు?
ఇంతకు ముందు ఇవన్నీ చూసేటప్పుడు అంతగా ఆశ్చర్యపోయేవారు కాదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించిన తర్వాత బుద్ధిలోకి వస్తుంది, తప్పకుండా ఇవన్నీ భక్తి మార్గపు విషయాలే అని. భక్తిలో ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ తప్పకుండా జరుగుతుంది. మీరు తప్ప ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. డ్రామాలో ఏదైతే ముందు నుండే నిశ్చితమై ఉందో అదే జరుగుతూ ఉంటుందని మీకు తెలుసు. అనేక ధర్మాల వినాశనం మరియు ఏకధర్మ స్థాపన జరుగుతుంది. ఇందులో ఎంతో కళ్యాణము ఉంది. ఇప్పుడు మీరు ఈ ప్రార్థనలు మొదలైనవేవి చెయ్యరు. అవన్నీ భగవంతుడి నుండి ఫలాన్ని తీసుకునేందుకై చేస్తారు. ఆ ఫలము జీవన్ముక్తి. కావున ఈ విషయాలన్నీ అర్థం చేయించడం జరుగుతుంది. ఇక్కడ ఇది ప్రజలపై ప్రజల రాజ్యం. భారతవాసులైన కౌరవులు మరియు పాండవులు ఏమి చేశారని గీతలో ఉంది. తప్పకుండా యాదవులు మిసైల్స్ను కనుగొన్నారు. తమ కులాన్ని వినాశనం చేశారు. వారంతా పరస్పరం శత్రువులు. మీరు వార్తలు మొదలైనవి వినరు. ఎవరైతే వింటారో వారు బాగా అర్థం చేసుకోగలుగుతారు. రోజురోజుకు లోపల ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. వాస్తవానికి అందరూ క్రిస్టియన్లే, కానీ లోపల గొడవలైతే ఎన్నో ఉన్నాయి. ఇంట్లో కూర్చునే ఒకరినొకరు హతమార్చుకుంటారు. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. కావున రాజ్యం చేయడానికి పాత ప్రపంచం తప్పకుండా శుభ్రమవ్వాలి. ఆ తర్వాత కొత్త ప్రపంచంలో అంతా కొత్తగా ఉంటుంది. పంచతత్వాలు అక్కడ సతోప్రధానంగా ఉంటాయి. ఉప్పొంగుతూ నష్టపరిచేంతటి శక్తి సముద్రానికి ఉండదు. ఇప్పుడైతే పంచతత్వాలు ఎంతగా నష్టపరుస్తున్నాయి. అక్కడ మొత్తం ప్రకృతి అంతా దాసిగా అయిపోతుంది. అందుకే దుఃఖము యొక్క విషయమేదీ లేదు. ఇది కూడా తయారు చేయబడిన డ్రామా ఆట. స్వర్గమని సత్యయుగాన్నే అంటారు. క్రిస్టియన్లు కూడా మొట్టమొదట స్వర్గము ఉండేదని అంటారు. భారత్ అవినాశి ఖండము. కానీ తమను విముక్తులుగా చేసే తండ్రి భారత్లోకి వస్తారన్న విషయము మాత్రము వారికి తెలీదు. శివ జయంతిని కూడా జరుపుతారు. అయినా కానీ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు. భారత్లో శివ జయంతి జరుపబడుతుందంటే తప్పకుండా శివబాబా భారత్లోకి వచ్చి స్వర్గాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తున్నారు. ప్రజలుగా తయారయ్యే వారెవరైతే ఉంటారో వారి బుద్ధిలో ఏమీ కూర్చోదు. రాజధానికి చెందిన వారెవరైతే ఉంటారో వారు తప్పకుండా మేము శివబాబా పిల్లలమని భావిస్తారు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు. ముక్తి ప్రదాత జ్ఞానసాగరుడు స్వయంగా బాబాయే. బ్రహ్మను అలా అనరు. బ్రహ్మ కూడా వారి ద్వారా ముక్తిని పొందుతారు. అందరినీ ఒక్క తండ్రే విముక్తులుగా చేస్తారు. ఎందుకంటే అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఈ విధంగా లోపల
విచారసాగర మథనము జరగాలి. మనము ఏ విధంగా మురళిని వినిపించాలంటే దాని ద్వారా మనుషులు వెంటనే అర్థం చేసుకోగలగాలి. పిల్లలు నెంబరు వారుగా అయితే ఉండనే ఉన్నారు. ఇది జ్ఞానము. దీనిని రోజు అధ్యయనం చేయాలి. భయపడి చదువును చదవకపోవడం అనేది కరెక్ట్ కాదు. అలా చేస్తే ఇక దానిని కర్మబంధనమని అంటారు. ప్రారంభంలో ఎంతమంది అన్నీ వదిలేసి వచ్చారో చూడండి. ఆ తర్వాత కొందరు వెళ్ళిపోయారు కూడా. సింధులో చాలామంది పిల్లలు వచ్చారు. తర్వాత గొడవల కారణంగా ఎంతమంది శత్రువులుగా అయిపోయారు. మొదటిలో వారికి జ్ఞానం చాలా బాగా అనిపించేది. వీరికి భగవంతుని ద్వారా కానుక లభించిందని భావించేవారు. ఇప్పుడు కూడా ఏదో శక్తి ఉందని భావిస్తారు. కానీ పరమాత్మ ప్రవేశించారని భావించరు. ఈ రోజుల్లోనైతే మంత్రతంత్రాల శక్తి ఎంతో మందిలో ఉంది. గీతను తీసుకుని వినిపిస్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఇవన్నీ భక్తి మార్గపు పుస్తకాలు. జ్ఞానసాగరుణ్ణైతే నేనే. నన్నే భక్తి మార్గంలో అందరూ తలుచుకుంటారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. భక్తి మార్గం వారిని కూడా రాజీ పరుస్తారు. జ్ఞానం తీసుకోకపోతే అటువంటి వారికి భక్తి అయినా మంచిదే. దాని వలన మనుషులు ఎంతో కొంత బాగుపడతారు కదా. దొంగతనాలు మొదలైనవి చెయ్యరు. భగవంతుని భజనను చేసేవారి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడరు. ఎంతైనా వారు భక్తులే కదా. ఈ రోజుల్లో భక్తులుగా ఉన్నా కానీ ఎంతోమంది దివాలా తీస్తూ ఉంటారు. కావున శివబాబా పిల్లలుగా అయ్యారు, దివాలా తీయరనేమీ కాదు. గత కర్మలు ఆ విధంగా ఉంటే తప్పకుండా దివాలా తీస్తారు. జ్ఞానంలోకి వచ్చినా కూడా దివాలా తీస్తారు. దీనికి జ్ఞానంతో సంబంధమేమీ లేదు. పిల్లలైన మీరిప్పుడు సేవలో నిమగ్నమై ఉన్నారు. శ్రీమతమనుసారంగా సేవలో నిమగ్నం అవ్వడం ద్వారా ఫలాన్ని పొందుతారని భావిస్తారు. మనం సర్వస్వాన్ని అక్కడకు ట్రాన్స్ఫర్ చేయాలి. బ్యాగేజీనంతటినీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాబాకు ప్రారంభంలో ఎంతో ఆనందము కలిగింది. అక్కడి నుండి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఒక పాటను తయారు చేశారు. మొదటి వానికి అల్లా లభించారు, రెండవ వానికి వారసత్వము లభించింది. శ్రీకృష్ణుని చతుర్భుజిని సాక్షాత్కారము జరిగింది. అప్పుడు నేను ద్వారకకు చక్రవర్తిగా అవుతానని భావించారు. ఇలా నష కలిగేది. ఇప్పుడిక ఈ వినాశీ ధనాన్ని ఏం చేసుకోను? కావున పిల్లలైన మీకు కూడా సంతోషము ఉండాలి. మనకు బాబా స్వర్గరాజ్యాధికారాన్ని ఇస్తారు. కానీ పిల్లలు అంతటి పురుషార్థమునే చెయ్యరు. నడుస్తూ నడుస్తూ కింద పడిపోతారు. మంచి మంచి పిల్లలు బాబాకు ఆహ్వానాన్ని ఇచ్చేవారు కూడా బాబాను ఎప్పుడూ స్మృతి చెయ్యరు. బాబా వద్దకు ఉత్తరాలు రావాలి. బాబా, మేము ఎంతో సంతోషంగా ఉన్నాము,
మీ స్మృతిలో నిమగ్నమై ఉంటున్నాము. ఎప్పుడూ స్మృతి చేయని వారు ఎందరో ఉన్నారు. స్మృతి యాత్ర ద్వారానే సంతోషము ఎంతో కలుగుతుంది. జ్ఞానంలో ఎంతగా నిమగ్నమై ఉన్నా కానీ దేహాభిమానము ఎంత ఉంది? దేహీ అభిమాని స్థితి ఎక్కడ ఉంది? జ్ఞానమైతే చాలా సహజమైనది. యోగములోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. గృహస్థ వ్యవహారంలో కూడా అనాసక్తులుగా ఉండాలి. మాయ దెబ్బతీసే విధంగా ఉండకూడదు. మాయ ఎలుక వలె కొరుకుతూ ఉంటుంది. ఎలుక ఎలా కొరుకుతుందంటే దానివల్ల రక్తం బయటకు వచ్చినా కానీ ఏమీ తెలీదు. దేహాభిమానం రావడం వలన ఎంతటి నష్టం వాటిల్లుతుందో పిల్లలకు తెలీదు. ఉన్నత పదవిని పొందలేరు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. మమ్మ బాబా వలె మనం కూడా సింహాసనాధికారులుగా అవ్వాలి. తండ్రి హృదయాన్ని తీసుకునేవారు. దిల్వాడా మందిరంలో కూడా పూర్తి స్మృతి చిహ్నము ఉంది. లోపల ఏనుగులపై మహారథులు కూర్చున్నారు. మీలో కూడా మహారథులు, గుర్రపు స్వారీ వారు, పాదచారులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ నాడిని చూసుకోవాలి. బాబా ఎందుకు చూడాలి? మిమ్మల్ని మీరు చూసుకోండి. నేను బాబాను స్మృతి చేస్తున్నానా? మరియు బాబా వంటి సేవను చేస్తున్నానా? నాకు బాబాతో యోగముందా? రాత్రి మేల్కొని తండ్రిని స్మృతి చేస్తున్నానా? నేను అనేకుల సేవను చేస్తున్నానా? చార్టు పెట్టుకోవాలి. నేను బాబాను ఎంత లోతుగా స్మృతి చేస్తున్నాను. కొందరు మేము నిరంతరము స్మృతి చేస్తున్నామని భావిస్తారు, కానీ అది జరగదు. కొందరేమో మేము బాబాకు పిల్లలుగా అయిపోయాము, ఇది చాలని భావిస్తారు. కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. బాబా స్మృతి లేకుండా ఏదైనా పనిని చేస్తే అది బాబాను స్మృతి చెయ్యనట్లే. బాబా స్మృతిలో సదా హర్షితంగా ఉండాలి. స్మృతిలో ఉండేవారు సదా రమణీకంగా హర్షితముఖులుగా ఉంటారు. అటువంటి వారు ఎవరికైనా ఎంతో సంతోషంతో మరియు రమణీకతతో అర్థం చేయిస్తారు. సేవ అంటే ఎంతో అభిరుచి ఉన్నవారు చాలా కొద్ది మందే ఉన్నారు. చిత్రాలపై అర్థం చేయించడం చాలా సహజం. వీరు ఉన్నతోన్నతుడైన భగవంతుడు మరియు వీరి రచన అయిన ఆత్మలైన మనమందరము సోదరులము. ఇది బ్రదర్హుడ్, సోదర భావము. వారేమో అందరూ తండ్రులే అని అనేశారు. మొదట శివబాబా చిత్రముపై అర్థం చేయించాలి. వీరు సర్వాత్మలకు తండ్రి అయిన పరమపిత పరమాత్మ నిరాకారుడు. ఆత్మ అయిన మనము కూడా నిరాకారియే. భృకుటి మధ్యలో ఉంటాము. శివబాబా కూడా ఒక నక్షత్ర రూపుడే. కానీ ఆ నక్షత్రానికి పూజ ఎలా జరగగలదు? కావుననే పెద్దగా తయారు చేస్తారు. అంతేగాని ఆత్మ ఎప్పుడూ 84 లక్షల జన్మలలో తీసుకోదు. తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మ మొదట అశరీరిగా వస్తుంది. ఆ తర్వాత శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది. సతో ప్రధాన ఆత్మ పునర్జన్మలను తీసుకుంటూ ఇనుపయుగములోకి వచ్చేస్తుంది.
తర్వాత వచ్చేవారైతే 84 జన్మలను తీసుకోరు. అందరూ 84 జన్మలను తీసుకోలేరు. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. నామరూప దేశ కాలాలన్నీ మారిపోతాయి. ఈ విధంగా భాషణ చెయ్యాలి. సెల్ఫ్ రియలైజేషన్ అని అంటారు. కానీ అది చేయించేది ఎవరు? ఆత్మయే పరమాత్మ అని అనడం అంటే అదేమైనా సెల్ఫ్ రియలైజేషన్ అవుతుందా? ఇది కొత్త జ్ఞానం. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, సర్వుల సద్గతిదాత అయిన తండ్రి ఎవరైతే ఉన్నారో వారే కూర్చొని అర్థం చేయిస్తారు. ఆ తర్వాత వారిని ఎంతగానో మహిమ చేయండి. వారి మహిమను విన్నారా? ఆత్మపరిచయము చెప్పాము. ఇప్పుడు పరమాత్మది కూడా చెప్తాము. వారిని సర్వాత్మలకు తండ్రి అని అంటారు. వారు చిన్నగా పెద్దగా అవ్వరు. పరమపిత పరమాత్మ అనగా సుప్రీం సోల్. సోల్ అనగా ఆత్మ. పరమాత్మ అయితే ఎంతో అతీతంగా ఉంటారు. వారు పునర్జన్మలలోకి రారు. అందుకే వారిని పరమపిత అని అనడం జరుగుతుంది. ఇంత చిన్నని ఆత్మలో పాత్ర నిండి ఉంది. పతిత పావనుడని కూడా వారినే అంటారు. వారి పేరు ఎల్లప్పుడూ శివబాబాయే, రుద్రబాబా అని అనరు. భక్తి మార్గంలో అనేక పేర్లను పెట్టారు. వారిని అందరూ పతిత పావన, మీరు వచ్చి పావనంగా తయారు చేయండని తలుచుకుంటారు. కావున వారు తప్పకుండా రావలసి ఉంటుంది. ఎప్పుడైతే ఏకధర్మ స్థాపన చేయవలసి ఉంటుందో అప్పుడే వారు వస్తారు. అది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. ఇప్పుడిది కలియుగము. లెక్కలేనంత మంది మనుషులు ఉన్నారు. సత్యయుగములో చాలా కొద్ది మంది మనుషులు ఉన్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము అన్న గాయనము కూడా ఉంది. గీత ద్వారానే ఆది సనాతన ధర్మము యొక్క స్థాపన జరిగింది. కేవలం అందులో కూడా పొరపాటున శ్రీకృష్ణుడి పేరును వేసేశారు. తండ్రి అంటారు, అతను పునర్జన్మలలోకి వస్తారు. నేను పునర్జన్మ రహితుడను. కావున మీరే నిర్ణయించండి, పరమపిత పరమాత్మ నిరాకారుడైన శివుడా లేక శ్రీకృష్ణుడా? గీతా భగవంతుడెవరు? భగవంతుడని ఒక్కరినే అంటారు. ఒకవేళ ఎవరైనా ఈ విషయాలను అంగీకరించకపోతే వారు మన ధర్మానికి చెందినవారు కాదు అని భావించాలి. సత్యయుగంలోకి వచ్చేవారు వెంటనే అంగీకరిస్తారు మరియు పురుషార్థం చేయడం మొదలుపెడతారు. ముఖ్యమైన విషయం ఇదే. ఇందులోనే మీ విజయం ఉంది. కానీ దేహీ అభిమాని అవస్థ ఎక్కడ ఉంది? పరస్పరం ఒకరి నామరూపాలలో ఒకరు చిక్కుకొని ఉంటారు. భక్తి మార్గంలో కూడా పరబ్రహ్మంలో ఉన్న ఆ పరమాత్ముణ్ణి పొందాలి అన్న చింత ఉండేదని అంటారు. ఇక భయం దేనికి? ఎంతో ధైర్యం కావాలి. భాషణ చేసేవారు ఆత్మజ్ఞానాన్ని ఎంతో నషాతో ఇవ్వాలి. ఆ తర్వాత పరమాత్మ అని ఎవరిని అంటారు అన్న విషయముపై కూడా అర్థం చేయించాలి. ప్రేమసాగరుడు, జ్ఞానసాగరుడు అన్నది తండ్రి మహిమ. అదేవిధంగా పిల్లల మహిమ కూడా ఉంది. ఎవరిపైనైనా కోపగించడం అనగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం.
తండ్రి ఎంత మధురమైనవారు. పిల్లలు ఏదైనా విషయంలో అవ్వదు, చెయ్యను అని చెప్తే వారు కృష్ణుడి వలె అవ్వరు. చాలా మధురంగా అవ్వాలి. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, మీ బ్యాగేజీనంతా ట్రాన్స్ఫర్ చేసి చాలా సంతోషము మరియు నషాలో ఉండాలి. మమ్మా బాబా సమానంగా సింహాసనాధికారులుగా అవ్వాలి. లోతైన స్మృతిలో ఉండాలి. 2వ పాయింట్, ఎవరికో భయపడి చదువును వదిలేయకూడదు. స్మృతి ద్వారా మీ కర్మబంధనాలను తేలిక చేసుకోవాలి. ఎప్పుడూ క్రోధములోకి వచ్చి చట్టాన్ని చేతులలోకి తీసుకోకూడదు. ఏ సేవ చెప్పినా చేయను అని అనకూడదు. వరదానము: రాయల్ మరియు సింపుల్ రెండింటి బ్యాలెన్సుతో కార్యాన్ని చేసే బ్రహ్మబాబా సమాన భవ. వివరణ: బ్రహ్మబాబా సాధారణంగా ఉండేవారు. చాలా ఎక్కువగానూ ఉండేవారు కాదు, చాలా తక్కువగానూ ఉండేవారు కాదు. బ్రాహ్మణులకు ఆది నుండి ఇప్పటి వరకు గల నియమమేమిటంటే బాగా సాధారణంగానూ ఉండకూడదు, బాగా రాయల్గానూ ఉండకూడదు, మధ్యరకంగా ఉండాలి. ఇప్పుడు సాధనాలు చాలా ఉన్నాయి, సాధనాలనిచ్చేవారు కూడా ఉన్నారు. అయినా కూడా ఏదైనా కార్యాన్ని చేసినట్లయితే మధ్యరకంగా చేయండి. ఇక్కడైతే రాచరికపు ఆడంబరాలు ఉన్నాయని ఎవ్వరూ అనకూడదు. ఎంత సింపుల్గా ఉంటామో అంత రాయల్గా ఉండాలి. రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. స్లోగన్: ఇతరులను చూసేందుకు బదులుగా స్వయాన్ని చూసుకోండి మరియు గుర్తుంచుకోండి, ఏ కర్మను మనము చేస్తామో మనల్ని చూసి ఇతరులు చేస్తారు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవము చెయ్యండి. ఇప్పుడు మీ మొత్తము కార్య వ్యవహారమంతా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా, సూచనల ద్వారా నడవాలి. ఎంతటి లైట్ రూపంలో ఉండాలంటే వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ సమయము సమాప్తమైపోవాలి. ఏదైతే జరగనున్నదో అదే సంకల్పము రావాలి మరియు ఎవరైతే అది చెయ్యాలో వారి బుద్ధిలో కూడా ఇదే చెయ్యాలని సంకల్పము కలగాలి. అప్పుడు ఈ సాకారవతనము సూక్ష్మవతనంగా అవుతుంది. ఓం శాంతి.